సన్నిధిలో మారు మనసు పొందామంటే మనము సరెండర్ అయిపోవాలండి. మనము ఒదిగిపోవాలి, నేల మట్టుకు మనము తగ్గించుకోవాలి. అదే నిజముగా చాలా ఏమంటారంటే, నేను కాకపోతే నా సత్తా చూసేవాడి నువ్వు అంటారు. మారు మనసు పొందింది జీవితాల్లో ఒక అండి, దాంట్లోనే మా ఆ పాపంలో తీసివేయబడి మనసు పాప క్షమాపణ పొందాలి, పశ్చాత్తాప జీవితం. యేసయ్యా నీవు తప్ప నాకు లోకము మనం పెంటతో సమానం. అప్పుడే జీవితం, అప్పుడే మన జీవితం సాధ్యం కాదండి. ఏది సాధ్యం దేవుని అంటేనే. హల్లెలూయా. దేవుని ఆత్మ సాధ్యం. జీవితాల్లో మనల్ని ఒక చోట నువ్వు వాడికి పొందలేదు చేస్తున్నాడంటే నువ్వు వాడిని దండిపోతావు. వాడు నేను అక్కడ ఉండకూడదు అసలు ఉందేమంటే అండి, చెప్పాలంటే మన మారు మనసు లోకము మనకి కుక్కగా ఉండి కుక్క అది ఎంతాలమైన బ్రతుకు కూడా ఒక మనసు పొందామంటే కూడా మన జీవితాల్లో కుక్కతనం లోకం వైపు ఎప్పుడుతో సమాధించుకుంటా వైపు చూడమని మారు మనసు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే పొందుకుంటాం, దేవుడు మారు మనసు పొంది పరిశుద్ధ బాప్తీసం తీసుకున్న వెంటనే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మతో ఆవరించబడి ఉన్నాడు దేవుడు. మన జీవితంలో మారు మనసు పొందామంటే విరిగి నలిగిన హృదయం కలిగి జీవిస్తాం. మన జీవితంలో మారు మనసు పొందామంటే, ఒకరి జీవితంలో మారు మనసు పొందారంటే ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం హెచ్చించుకోవడం కాదు కానీ మనం తగ్గించుకోవాలి. మన జీవితంలో దేవుడు మనకి అదే ఈ లోకానికి వచ్చి మార్గము చూపించేలాడు. దేవుడు తను ఎప్పుడు హెచ్చించుకోలేదండి. దేవుడు తను ఎప్పుడు పైకి ఎదిగించుకోలేదు. నేనేమై ఉన్నానో అది దేవుని బట్టి. నేను మాదిరిగా ఉండుటకు మీకు ఈ లోకానికి వచ్చాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు దేవుడు. ఆయన మనకు వచ్చి ఉండగా చాలా మంది అంటారు ఆ సేవకుడే అలా ఉన్నారండి, ఆ విశ్వాసే అలా ఉంది. ఆయన ఇటుపోతే నువ్వు అటు వెళ్ళిపోతావా? ఆయన నరకానికి వెళ్తావు, నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావా? దేవుడే వచ్చి నేను నీకు మాదిరిగా ఉన్నాను, నువ్వు నన్ను అనుసరించు అన్నాడు దేవుడు. మనము లోకాన్ని అనుసరిస్తాం, లోకపు మనుషులను అనుసరిస్తాం. ఇది నరము, ఇది నరపుత్రులమై ఉన్నాం మనం. ఈ శరీరము అనేక ఆశలకు గురయ్యేది. ఈ ఆశలను, ఈ కోరికలను మనం ఎప్పుడైతే చంపుకుంటామో అప్పుడే మనకి పరలోక రాజ్యంలో స్థానం ఏర్పరచబడింది. నిజమైన మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది. నిజమైన బాప్తీసం తీసుకున్న వారికి అనేక ద్వారాలు తెరవబడతాయి. నిజమైన బాప్తీసం తీసుకున్న వారికి నిజంగా చెప్పాలంటే ఒక నిప్పు దగ్గరికి ఒక ఈగైనా వచ్చిందండి. ఒక నిప్పు దగ్గరికి, ఒక మంట దగ్గరికి ఒక ఈగైనా వచ్చిందా? రాదు. ఎందుకు? అది కాల్చేసింది. నిజముగా మనము మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని శత్రువు మన దగ్గరికి రాలేడు. సాతాన్ని తరవకుండానే ఊరికే బయలు గ్రంథంలో రాయబడలేదు. జీవితాన్ని అలా హెచ్చించుకోవాలి. మనం రూపాంతరం పొందబడాలి. మన జీవితంలో ఎప్పుడైతే హెచ్చైన ప్రాంతాలకు వెళ్తామో, ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి యేసయ్యా తండ్రి నీవే అని ఆయన పాదాల యొద్దకు వచ్చి మనం సరెండర్ అయిపోతామో, నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది, నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది, నా కుమారుడు నా కుమార్తె నా దగ్గరికి వచ్చింది. అలనాడు న్యాయాధిపతి అయిన ఆ న్యాయాధిపతికి
దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళిందంట. ప్రతిసారి వెళ్తుందంట, తీర్చు, మాకు న్యాయము తీర్చు, మాకు న్యాయం తీర్చు. ఆయన అన్యాయస్తుడు. మాటి మాటికి విసిగించుచున్నదంట. ఆ విసిగించుచుండగా ఆ విసుగును తట్టుకోలేక అన్యాయపు న్యాయాధిపతి తను ఆ విసుగును తట్టుకోలేక న్యాయం తీర్చాడంటండి. మన యేసుక్రీస్తు వారు న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. మన జీవితంలో ఆయన పాదాల ఎద్దకు వచ్చి ఒక్క కన్నీరు బట్టును కారిస్తే ఆయన కరిగిపోతాడంటండి. హల్లెలూయా. బట్టును కారిస్తే అట్టి పరిస్థితి ఆయన పాదాల కలిగిన హృదయంతో నిజమైన మారు మనసును అనుగ్రహించి, నిజమైన మారు మనసులో నుండి నేను వేరుపరచబడాలయ్యా. నీ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నేను రావాలయ్యా. రూపాంతరము నేను చెందబడాలయ్యా. నా దరిద్రత పోవాలయ్యా. నిజముగా నీ కుమారుడిగా నీ కుమార్తెగా ఎంచబడాలయ్యా అని విరిగిన నలిగిన ఈ హృదయముతో పాపులమైన మన నిమిత్తం ఆయన రక్తము కాచి ఉన్నాడయ్యా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత దయ. ఆయన వర్ణించుటకు మన నోరు సరిపోదండి. ఆయన వర్ణించుటకు ఈ పెదవులు సరిపోవు. అంత గొప్ప దేవుడు, అంత కనికరం కలిగిన దేవుడు అండి. అంత కనికరం కలిగిన దేవుడి దగ్గరికి యేసయ్యా నీ పాదాల ఎద్దకు వస్తాము. మా పాత రోత బ్రతుకును మార్చయ్యా. మాలో ఉన్న విధేయతలు క్షమించయ్యా. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాము. వేష్యను సహితం మార్చి ఉన్నావు కదయ్యా. నేను నిజముగా ఆయన పాదాల ఎద్దకు వెళ్ళి సరెండర్ అయ్యి కన్నీరుతో ఆయన పాదాల ఎద్దకు కడిగితే ఆయన కరిగిపోతాడండి. ఆయన కరిగిపోతాడు. వెన్న లాంటి మనసు ఆయనది, వెన్న లాంటి హృదయం అండి ఆయన మనసు. ఆయన మన పాపములను క్షమించుటకి ఈ లోకానికి వచ్చాడు. ఈ పాపము వలన మనము జీతం పొందకూడదు, ఈ పాపం వలన మనము శ్రమ పడకూడదని ముందుగానే ఆయన వచ్చి ఈ లోకమునకు వచ్చి మన పాపములంతయు ఆయన మీద మోపబడి ఆయన తండ్రి కూడా ఆయన హస్తము వదిలిపెట్టేవాడు. తండ్రి తండ్రి రాను నన్ను విడిచిపెట్టావయ్యా, ఎలాగ నన్ను విడనాడిపోయా, నా చేయిని విడిచిపెట్టావయ్యా అని దేవుడిని వేడుకొంచున్నాడు. తండ్రి కూడా తన కుమారుని వదిలి వేయడానికి మన కొరకు, మన పాపముల నిమిత్తం మనమును కడిగి వేయడానికి, ఆ రాజ్యంలో మనల్ని తీసుకోవడానికి, ఆ పరలోకంలో మనకి స్థానం ఇవ్వడానికి సాతానుడు చేతిలో మనం పడకుండా, వాడి నోట్లో మనము చిక్కబడకుండా, ఆయనలో మనం ప్రశాంతంగా జీవించడానికి తన కుమారుని, సొంత కుమారుని ఎవరైనా విడిచిపెడతారండి? ఈ లోకంలో మన కుమారులను, మన కుమార్తెలను విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం. మన జీవితాల్లో ఏ తండ్రికైనా తన కుమారుని విడిచిపెట్టాలని ఎగ్జాంపుల్గా నా జీవితంలో జరిగిందో చెప్తాను. నేను రీసెంట్గానే బైబిల్ కాలేజ్కి వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, ఈ స్టేట్ దాని ఇంకో స్టేట్కి వెళ్ళాను. మా జీవితంలో జరిగింది చెప్తున్నానండి. 2 months అయింది, ఇది 3rd month జరుగుతుంది. ఈ 2.5 monthsలో మా తల్లిదండ్రులు నేను విడిచిపెట్టి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నాను. అయితే నా తల్లి, నేను చాలా శోధనలు ఎదుర్కొన్నానండి. ఒకటి, ఈ సంవత్సరంలోని మీటింగ్స్ మా జరిగింది, అది నేను అటెండ్ అవ్వలేకపోయాను. సిబిసి జరిగింది, అది అటెండ్ లేకపోయాను. ఫెస్టివల్ జరిగింది, సంఘంతో గడపలేకపోయాను. నా తల్లికి అనారోగ్యం వచ్చింది, నా తల్లి దగ్గర కూడా నేను ఉండలేకపోయాను, నేను మీతో పాల్గొనలేకపోయాను. అయితే నా తల్లి ఎంత బాధపడి ఉంటారు. నా కుమార్తె మాతో ఉండలేకపోయింది, వీటిలో పాల్గొనలేకపోయినా బాధపడి మీరు చూసే ఉంటారు. మా కుమార్తె లేదు, చాలా బాధపడింది. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా తల్లి అయితే ఏడ్చేసింది, కానీ నాకు ఏడుపు రాలేదు. నేను ఎవరి పనికి వచ్చాను? సజీవుడైన నా తండ్రి అయిన పనికి వచ్చాను. నాకు ఏడుపు రాలేదు, నిజం చెప్తున్నా, నాకు హృదయపూర్వకంగా చెప్తున్నా. దేవుడి తండ్రి ఏడుపు రాలేదు. దేవుడి పాదాలు ఎందుకు వచ్చి తండ్రి ఇంటి భాగ్యం ఇచ్చాడు.
నా తల్లిదండ్రులకు వేరుగా వచ్చి నీ కొరకు సిద్ధపడతాను, ఇంటి భాగ్యం ఇచ్చావయ్యా అని అన్నిటితో హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించాను. హల్లెలూయా. మన జీవితంలో లోకంలో ఉన్న మన తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి ఒక తల్లి తండ్రి కుమారుని కుమార్తెను విడిచిపెట్టడానికి ఇష్టపడదు, మనసు సహకరించదు. అయితే పరమందున్న మన దేవుడు తన కుమారుణ్ణి విడిచిపెట్టి తన కుమారుణ్ణి మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఈ లోకానికి, ఈ పాప లోకానికి నడిపించడానికి, పంపించడానికి ఇష్టపడ్డాడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడండి. తన కుమారుణ్ణి పక్కన పెట్టాడు. యేసుక్రీస్తు వారు తన మహిమను పక్కన పెట్టి, తన సింహాసనమును పక్కన పెట్టి, దేనికి పనికిరాని మన జీవితాల కొరకు, దేనికి పనికిరాని పురుగుల వంటి మన జీవితాల కొరకు తనని తను పక్కన పెట్టుకొని శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడండి. తన ప్రేమను వ్యక్తపరిచాడండి. నేను మార్గమై ఉన్నాను, నీవు నా ఎమ్మటే నడు. నేను నీకు దారి చూపిస్తాను, నువ్వు నాకు త్రోవని నడువు. నేను నీకు మారు మనసు కలిగిస్తాను, ఈ పాప లోకంలో నుండి నేను నిన్ను తప్పిస్తాను. బిడ్డ నా దగ్గరికి రా. ఎల్ల వేళ 24/7 మన కన్ను మూసినా కానీ ఆయన ఉన్నత కానీ నిద్ర పడక తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు రోధిస్తా ఉన్నాడు. ఎవ్వరూ మనల్ని ఎంత ప్రేమిస్తారండి, ఎంత ప్రేమిస్తారా? నేను నీ కొరకు ప్రాణంగా ప్రేమిస్తా అంటారు, లెటర్స్ రాస్తారు, మాటలతో చెప్తారండి. ఈ మాటలకి మనం పడిపోతాం, ఈ మాటలకి మనం పడిపోతాం. చాలా మంది స్నేహితులు ఉంటారు, ఆ స్నేహితులు చూపించే ప్రేమకి, వారు చూపించే కేరింగ్కి మనం పడిపోతూ ఉంటాం. మనం ఎంత ప్రేమిస్తుంది నా స్నేహితుడు, ఎంత ప్రేమిస్తుంది నా స్నేహితుడు. కానీ ప్రాణ స్నేహితుడండి మనకి, ఆయన మనకి ప్రాణ స్నేహితుడే ఉన్నాడు. మన తండ్రి, మన రాజండి ఆయన. మనల్ని ఎంత ప్రేమిస్తుంటే మనం ఎంత దూరం అయిపోతాం, నిజమైన మార్గం పొందలేకపోతాం, ఆయనను మనం ఆశ్రయించలేకపోతాం. ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడు ఏసయ్యను పక్కన నేను ఇంకా అనుభవించవలసినవి చాలా ఉన్నాయి, ఇంకా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను ఇంకా అనుభవించవలసినవి చాలా ఉన్నాయి. నా కుమారుల్ని చూసుకోవాలి, వాళ్ళ యొక్క పొజిషన్లో నిలవచ్చాలి. మన కొరకు మనం ఆలోచించుకుంటామండి, కానీ దేవుడు మన కోసం ఆలోచించుకున్నాడు. అదే మన ప్రియులను తెచ్చుచుండగా దేవుడు ప్రతిదీ వారికి సమకూర్చి పెడతాడండి. మనము మన పిల్లల కొరకు మనల్ని మన పెళ్ళైన వాళ్ళు అనుకుంటారు. ఒకసారి పెళ్ళయ్యాక పిల్లల గురించి ఆలోచిస్తారు. పిల్లలు పుట్టాక వాళ్ళకి అది సంపాదించాలి, వాళ్ళకి ఒక పొజిషన్లో నిలవబెట్టాలని తల్లిదండ్రులందరూ వాళ్ళ కొరకు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తారు. కానీ ఈ భూలోకంలో ఉన్న వారి తల్లిదండ్రులు తన పిల్లల కొరకు ఎంత ప్రయాసపడుతుంటే అది మన కొరకు ఎంత ఆలోచిస్తాడు. దేవుడు మన పండుకొని సమకూర్చి పెడతాడు. ఎప్పుడైతే ఆయన పాదాలకు వచ్చి యేసయ్యా ఒక్క కృతజ్ఞత, ఏం చేస్తున్నాము, ఏం చేశావు